ఈరోజు ఈ వీడియోలో రక్తం తాగే చెట్టు గురించి తెలుసుకుందాం. అలాగే ప్రేతాత్మ సముద్రం గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా సమాధుల నుంచి వచ్చే శబ్దాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడాలని ఉందే. వెల్కమ్ టు ఆరోగ్య. మానవ తలలతో నిర్మించిన గోపురం ఉందని మీకు తెలుసా? భారతదేశంలో చిత్తూరు జిల్లాలో కన్నప్పగూడిలో మానవ తలలతో నిర్మించిన గోపురం ఉంది. స్థానిక కథలు చెప్తున్నాయి. చారిత్రకంగా ఇది నిజమో కాదో మనకు తెలియదు, కానీ ఇది కూడా భయపెట్టే విషయమే. పాత బావిల్లో దెయ్యాలు ఎప్పుడైనా చూసారా? గ్రామాల్లో విడిచిపెట్టిన బావిల దగ్గర దెయ్యాలు తిరుగుతాయని చెప్తారు. అది ఎందుకో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ బావిలో హత్యలు లేదా ఆత్మహత్యలు జరిగితే ఆ ఆత్మలు అక్కడే ఉండిపోతాయని, రాత్రిపూట్ల అటువైపుగా వెళ్లే వాళ్ళని లాగుతాయని నమ్ముతారు. రక్తపిపాసి దెయ్యం అంటే ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వేటాలమ్మ అనే దెయ్యం గురించి కొన్ని కథలు ఉన్నాయి. రాత్రిపూట గ్రామాల్లో తిరిగే చిన్నపిల్లల్ని, గర్భిణీ స్త్రీలని రక్తం తాగుతుందని కొన్ని కథలు చెప్తున్నారు. దాన్ని దూరం చేయడానికి ఇంటి గుమ్మాలకి పసుపు కుంకుమలు పెట్టుకుంటారు. రక్తం తాగే చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాగరాజ్లో ఉన్న ఎటైజీ అనే చెట్టుని రక్తం తాగే చెట్టుగా పిలుస్తారు. దాని ఒక ఖండం నుంచి ఎర్రటి రసం అనేది కారుతుంది. దాన్ని చూసి అందరూ రక్తం అనుకుంటున్నారు. అక్కడ ఉన్న స్థానికులు ఇది దెయ్యం చెట్టు ఏమో అని భయపడుతున్నారు. ఈజిప్ట్లో ఫెరోల్ సమాధిని తవ్వినప్పుడు కొంతమంది ఆర్కియాలజిస్టులు మరణించారు. ఇది మమ్మీల శాపం అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ అయినప్పటికీ మనకు నమ్మకం లేదనుకోండి. మనం ఎన్నో సినిమాల్లో చూసిన, కొన్ని కథల్లో విన్న మోహిని పిశాచి గురించి ఈరోజు తెలుసుకుందాం. మోహిని అనే పిశాచి గురించి దక్షిణ భారతదేశంలో ఎన్నో కథలు ఉన్నాయి. ఈ మోహిని దెయ్యం అనేది అందమైన స్త్రీ రూపంలో వచ్చి మగవాళ్ళని ఆకర్షించుకొని అడవిలోకి లేదా నీటి దగ్గరికి తీసుకెళ్లి చంపేస్తుంది. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్రేతాత్మ సముద్రం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో కొన్ని తీర ప్రాంతాలలో సముద్రంలో చచ్చిపోయిన ఆత్మలు అక్కడ తిరుగుతాయని నమ్ముతారు. చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు వింత వింత శబ్దాలు, తెల్లటి ఆకారాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. దీన్నే ప్రేతాత్మలుగా భావిస్తున్నారు. పిశాచులు కూడా తినే చెట్లు ఉంటాయని మీకు తెలుసా? భారతదేశంలో కొన్ని గ్రామాల్లో పిప్పల చెట్ల కింద ఎవరో నడవరని చెప్తారు. ఆ చెట్లలో పిశాచాలు ఉంటాయని, మనుషుల్ని ఆకర్షించి తింటాయని నమ్ముతారు. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫ్యాక్ట్ వచ్చేసింది. సమాధానం నుంచి వచ్చే శబ్దాలు తెలుసుకుందాం. మీలో చాలా మంది కాంజన సినిమా అయితే చూసే ఉంటారు కదా గైస్. అందులోని సమాధుల సీన్ ఉంటది కదా, అందులోంచి వచ్చే శబ్దాల గురించి మేము ఇప్పుడు చెప్తాం అనుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోలు మరెన్నో ఫన్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.